భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. LVM-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని పేర్కొన్నారు. दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। बहुत ही साफ नजारा देखने को मिल रहा है। यहाँ उपस्थित लोगों को बहुत ही रोमांच का अनुभव हो रहा होगा। बहुत दूर तक हम इस यान को देख पा रहे हैं और मुमकिन है कि प्रथम चरण का प्रतिगन శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3M6 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇది మోసుకెళ్లింది. ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. Hereafter, the rocket will use real-time data from onboard sensors to continuously क्लोज लूप गाइडेंस के अंतर्गत अपनी दिशा निर्धारण करता है। तृतीय चरण यानी क्रायो स्टेज चरण को अनुमोदित कर दिया गया है। stations continue to acquire data. L1 tons is separated. Cryo stage ignition command. Cryo stage ignition confirmed. తొలుత ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే సాంకేతిక కారణాల రీత్యా 90 సెకండ్ల తర్వాత ప్రయోగాన్ని నిర్వహించారు. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। रेंज निदेशक द्वारा भी इसकी पुष्टि की गई। द्वितीय चरण को सफलतापूर्वक बनकर यान से पृथक कर दिया गया है तथा अंतिम चरण तृतीय चरण Thrust. 200 किलो न्यूटन का सामान्य प्रणोद उत्पन्न कर LVM-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. బాహుబలి ప్రయోగం సక్సెస్ అయిందని హర్షం వ్యక్తం చేశారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి ప్రయోగం చేసినట్లు పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెగిసిన అతిపెద్ద రాకెట్ ఇదేనని తెలిపారు. ఈ ప్రయోగం ఇచ్చిన విజయంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతామన్నారు. ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. Successfully and precisely injected the Bluebird Block 2 communication satellites in the intended orbits. This is our 104th launch from Sriharikota. Also, the 9th successful mission of LVM-3 launch vehicle demonstrating its 100% reliability. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. The heaviest satellite ever lifted from Indian soil using a Indian launcher. This mission, India has successfully launched 434 satellites for 34 countries. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3M6 रॉकेट। LVM-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటని ప్రధాని తెలిపారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్ అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ విజయం ఆత్మనిర్భర భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని తెలిపారు. LGM-3M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautiful. रेंज निदेशक द्वारा भी इसकी पुष्टि की गई। द्वितीय चरण को सफलतापूर्वक बनकर यान से पृथक कर दिया गया है तथा अंतिम चरण तृतीय चरण Thrust.